అయితే ఈరోజు వచ్చేసి మనం శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం శ్లోకం నంబర్ 46 శ్లోకం నంబర్ 46 పై చర్చిస్తాం. यावन् अर्थ उदप्पाणे सर्वथा संप्लुतोदके तावन् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानता यावन् अर्थ उदपाने सर्वथा संप्लुतोदके तावन् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः यावन् अर्थ उदपाने सर्वथा संप्लुतोदके तावन् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः यावान् अर्थ उदापाने सर्वतः संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः माताजी सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः यावान् उदापाने सर्वथा संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः यावान् अर्थ उदापाने सर्वथा संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः यावन्नर्थ उदापाने सर्वथा संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः చిన్న నూతి చేకలు సమస్త ప్రయోజనములు పెద్ద జలాశయములతో వెంటనే సిద్ధించును. అట్లే వేదముల సమస్త ప్రయోజనములు వాటి అంతరార్థమును తెలిగిన వానికి సిద్ధించును. అయితే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జున్కి ఒక ఉపమా, ఒక ఉదాహరణ ఇస్తుంది. ఒక విషయంని అర్థం చేయడానికి ఒక ఉదాహరణ. జీవితంలో కొన్ని విషయాలు చెప్పినట్టు అర్థం కాకపోతే ఉదాహరణ ఇవ్వబడుతుంది. ఉదాహరణ ఇస్తే ఒక ఉపమా, ఎగ్జాంపుల్, ఉపమా అంటే ఉపమా కాదు, పోల్చడం. ఇప్పుడు ఉపమా అంటే కృష్ణుడు అర్జునుడికి ఉపమా ఇచ్చినట్టు, మరి చట్నీ ఇచ్చిన లేదు. ఉపమా లేకపోతే ఉపమానం, సింపుల్ అయితే ఉదాహరణ, ఎగ్జాంపుల్, ఆ విషయం అర్థం చెప్పినట్టు. సో కనుకనే ఈ శ్లోకంలో భగవానుడు ఏమో చెప్తుండు, ఏ విధముగా అయితే ఇప్పుడు ఈ ఉదాహరణ జనాలకు అర్థం కాదు ఇప్పటి సమయంలో. ఎందుకంటే ఇప్పుడు బావిలు లేవు కదా, బావిలు లేవు, జలాశయాలు లేవు. జలాశయాలు ఉన్నప్పుడు కూడా ఎవరు జలాశయానికి వెళ్ళరు. ఇప్పుడు తెచ్చేది నల్ల ఓపెన్ బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేస్తే క్లీన్ వస్తుంది.
కానీ నాటి కాలంలో ఒక గ్రామంలో మేము చిన్నప్పుడు చూసినప్పుడు ఒక గ్రామంలో వేరే వేరే కార్యం కోసము వేరే వేరే బావి ఉండేది. ఇప్పుడు జైచల్ ఎంట్రీ మంచినీళ్ళు బావి ఉంటుంది. ఎందుకు పేరు వచ్చింది మంచినీళ్ళు బావి అని? ఎందుకంటే అక్కడ త్రాగి నీరు ఉంటుండే. అంటే దాంట్లో అన్ని బావిల నీళ్ళు తాగరాదు. ఇట్లా గ్రామం ఉంటుండే. అది మేము చిన్నప్పుడు మా ఇంట్లో కొంచెం దూరం ఉంటుండే. అక్కడికి తాగి వస్తుంది సాయంత్రం పొద్దున. బట్టలు పెట్టడానికి వేరే బావి ఉంటుండే, ఇంకో పని వేరే బావి ఉంటుండే. ఇట్లా ఉంటుండే ముందు. సో ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తుంటే ఇప్పుడు మనము వేరే వేరే బావికి వెళ్తే, చిన్న చిన్న బావిలోకి వెళ్తే, నూతులోకి వెళ్తే ఒక్కొక్క కార్యం మనము చేయగలుగుతాం, లేక ఒక్కొక్క కార్యం మనము సిద్ధవుతుంది, పొందవచ్చు. కానీ ఒక చెరువు లేక ఒక నది, ఇదేంటి పెద్ద జలాశయం, అక్కడికి వెళ్ళినట్టయితే ఏమవుతుంది? అన్ని పనులు వేసుకోవచ్చు, బట్టలు ఉతుకోవచ్చు, స్నానం చేయొచ్చు, తాగొచ్చు. నది పోయితే ఒక చెల్మ తోడుకుంటుంది. చెల్మే పట్టుకొని ఇంకా మీద ఒక ముందుడి నీళ్ళు చిమ్మేసి మళ్ళీ 5 నిమిషాలు అవుతాయి, ఫ్రెష్ నీళ్ళు తాగొచ్చు. ఇప్పుడు చలిగా నీరు వెళ్ళలేదు, నది లేకపోయాయి, నది ఉన్నాక నీళ్ళు లేకపోయాయి. ఇప్పటి మజానే వేరుంటుంది. దానంత ఫ్రెష్, ఇక దానంత హెల్దీ నీళ్ళు ఎక్కడ దొరుకుతుంది? ప్యూర్ నీళ్ళు. జస్ట్ అవన్నీ చిమ్మేయాలి అంతే. చిమ్మేసి 5 నిమిషాలు అవుతాయి, ఫ్రెష్ నీళ్ళు వచ్చేస్తుంది. ఆ నీళ్ళు తాగి రోగాలు రాలేదు. ఇప్పుడు మంచి మంచి నీళ్ళు తాగి రోగం వస్తుంది. అయితే ఒక జలాశయకి వెళ్తే ఏంటిది? అన్ని కోరికలు తీర్చిపోతాయి, అన్ని పనులు వేసుకోవచ్చు ఒక జలాశయకి వెళ్తేనే. కానీ గ్రామం ఉంటే వేరే వేరే కార్యం కోసము వేరే వేరే నదులకు వెళ్ళబడుతుంది. ఈ ఉపమానము, ఈ ఉదాహరణ భగవంతుడు అర్జునుడికి చెప్తుంది. అంటే దీని ద్వారా ఏం తెలిపే ప్రయత్నం చేస్తుంది? ఎందుకంటే ఇందాక దీనికంటే ముందు, ఈ శ్లోకం కంటే ముందు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్మకాండ చేయకు అని చెప్తుంది. కర్మకాండలో చిక్కిపోకు, ఆ కర్మకాండను వదిలిపెట్టి నువ్వు భక్తి యోగ, బుద్ధి యోగ అని చెప్తుంది. ఇప్పుడు ఈ కర్మకాండ అంటే ఏమిటి? కర్మకాండం అంటే ఏంటి? ఇప్పుడు మనము ఏ ఆలయకి వెళ్ళినా కానీ పంతులు పిలిపించేమిస్తారు, మనకి ఏదో కార్యం చేయమంటారు. ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి, ఈ వ్రతము, ఆ వ్రతము. ఎందుకు? దానివల్ల కొన్ని భౌతిక లాభాలు పొందుతాయి. దాంట్లో కర్మకాండ. కొన్ని భౌతిక కోరికల పూర్తి కోసము చేసే ఆధ్యాత్మిక కార్యక్రమంలో దాంట్లో కర్మకాండ. మొత్తం ప్రపంచం ఏం చేస్తుంది? అదే చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు సర్వసాధారణంగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో సత్యనారాయణ చేసుకుంటారు, లేదా అందరూ చేసుకుంటారు. కానీ దాని ఇంకా ప్రయోజనం ఏముంది? ఆ సత్యనారాయణ పూజలో నా కథ చెప్తాడు. ఒక కథ ఏంటి? కళావతి. ఏమైంది? కళావతి వాళ్ళ భర్త వెళ్ళిపోయి బయటకు వెళ్ళిండు బిజినెస్ కోసము. అక్కడ నది వచ్చింది, వాళ్ళ కొడుకు పోయి ఏమైందో, అన్నీ పోయినాయి, డబ్బు పోయింది, పైసలు పోయింది. తర్వాత ఎవరైపు సత్యనారాయణ చేయు పోవడం ధనం వచ్చేది, భర్త వచ్చేటాడు అని ప్రతిష్ట అన్నీ వచ్చేస్తాయి. అంటే ఏంటి? వచ్చేటి ఏంటి? భౌతిక విషయాలు. ఐక సత్యనారాయణ చీకటి అని బొమ్మలు పడుతుంది. తక్కువ చేసి ఇక్కడ కూడా అది సిస్టమ్ ఉంది. ఇప్పుడు మేము చిన్నప్పుడు వెళ్ళాము సత్యనారాయణ పేరు ఇక్కడ, కానీ ఇక్కడ పనులు చేస్తుంది. సో అదేంటి? ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, ఒక పూజ. కానీ దేనికోసం? భౌతిక లాభాల కోసం. ఇప్పుడు దీక్షలు నడుస్తున్నాయి. హనుమాన్ దీక్ష, అయ్యప్ప దీక్షలు, కొందరు వెంకటేశ్వర దీక్షలు, కొందరు దుర్గమ్మ దీక్షలు, ఆ దీక్షలు, ఈ దీక్షలు. 10 రోజులు, 20 రోజులు, 11 రోజులు, 40 రోజులు తినగా తాగా ఇంట్లోకి బయట ఉండి ఆలయంలో ఉండి పొద్దున స్నానం చేసి లేచి దినం ఒకటిసారి తిని కూడా ఒక్కొక్క లంచ్ తీసుకొని సాయంత్రం అట్టులు ముక్కి ఇవన్నీ చేస్తారు. దేనికోసం?
భౌతిక లాభాల కోసం, భౌతిక కోరికల పూర్తి కోసం, లేక 16 శుక్రవారాలు సంతోషమంత పూజ, లేకుంటే 11 గురువారాలు ఈ వ్రతము ఆ వ్రతం, అన్ని వ్రతాలు, అన్ని తపాలు, అన్ని పూజలు దేని కోసము? భౌతిక లాభాల కోసమే. అవును లేదు? దాని అంటారు కర్మకాండ. ఈ విషయం అర్థం చేసుకోండి. కర్మకాండ అంటే ఏంటి? అటువంటి పూజలు చేయించే వాళ్ళు అంటారు కర్మకాండి బ్రాహ్మణులు. కర్మకాండి అంటే కొన్ని భౌతిక కర్మల ద్వారా ఇది ఆధ్యాత్మిక కర్మలు, కానీ దాని ద్వారా పొందే భౌతిక లాభాలు, ఈ దేహంతో సంబంధించిన లాభాలు. ఆత్మకు సంబంధం లేదు, దేహంతో సంబంధించిన లాభాలు. మంచి ఆరోగ్యము, పెళ్ళి, పిల్లలు, సంపద, భార్య, భర్త, పిల్లలు, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ దేహంతో సంబంధించిన. కనుకనే భగవానుడు ఏమంటుడు? ఈ వేదం నందలి తెలుపబడిన ఈ భాగంని, ఎందుకంటే వేదంలో వేరే వేరే భాగాలు ఉన్నాయి. కర్మకాండ ఒక భాగం, దాని తర్వాత జ్ఞానకాండ, దాని తర్వాత అష్టాంగకాండ, దాని తర్వాత ఉపాసన కాండ. అంటే కాండ అనేది భాగాలు. సో వేదం నందులి ఈ కర్మకాండ భాగంలో తెలుపబడిన ఈ కర్మలు అవి ఎలా కనిపిస్తాయి? పౌరుడు యా ఇదం పుష్పిత వాచ. పుష్పిత వాచ అంటే ఏంటి? ఆ శబ్దాలు ఎట్లుంది? ఒక పువ్వు లాంటిది. ఒక మంచి పువ్వు చూస్తే మనం ఇచ్చేట్లి అట్రాక్ట్ అవుతాం. దాని రూపంకో, దాని గంధంకో చూసరికి తెంపకపోతుంది. ఇక తెంపుకొని జుట్టు పెట్టుకపోతుంది. ఈ అమ్మలకు టెంపల్ కదా పువ్వు చెప్తారు, జుట్టు అదే మీకోసం కాదు, మీ జుట్టు కోసం కాదు. అది భగవంతుని కోసం ఉన్న పువ్వు. వీటిని ఆకర్షపడతారు. సో కనుకని ఎప్పుడైతే శాస్త్రం జనాలు చెప్తారో మీకు ఇబ్బంది ఉందా, ఇంకా లేదు, మేము లేదా 11 శుక్రవారాలు అష్టలక్ష్మి వారం చేసినాం, వీపు చేసినాము, అన్ని సమస్యలు పోయింది. నిజమా? నేను కూడా చెప్తాను. తొందరనే ఆకర్షపడతారు. మళ్ళీ ఏమంటారు? ఆ కోరికలు పూర్తయ్యేసరికి వాళ్ళకి అనిపిస్తుంది వేదాలంటే ఇంతే. వేదాలంటే ఏంటి? ఇంతే. కనుకొని వాళ్ళు వేదాలు పాటించినట్టు అనిపిస్తుంది. మేము కూడా ధర్మాత్ములము, మేము కూడా వేదాలు పాటిస్తాము, మేము కూడా శాస్త్రాలు పాటిస్తాము, మేము కూడా పూజలు చేసేవాళ్ళము, మేము నాస్తికులం కాము. అందరికీ అనిపిస్తుంది వీఆర్ ఆల్సో వెరీ రిలీజియస్, మేము పుణ్యాత్ములము. ఎప్పుడు చూసాని బొట్లు, బోనాలు, ఎప్పుడు చూసిన పుట్టలు వేసి ఆకిలి ఊడ్చుడు, కడుగుడు, ముగ్గులు వేసుడు. దేనికోసం? వాళ్ళు చెప్పిండు, పంతులు చెప్పిండు ఈ పని చేయండి. ఈ సమస్య ఉండే పంతులు ఈ పని చెప్పిండు, చెప్పేసరికి చేస్తున్నాం. ఇంకా నిద్రచ్చిన లేచి ఎంత ఆకలైనా కానీ ఉపవాసం ఉండి టైం చూసి కూడా ఎప్పుడైతుందో ఉంటున్నాం. ఎందుకు? ఇది లాభం అవుతుంది. గో ఆవుకి బెల్లం పప్పు తినబెట్టుకుని నానబెట్టి మొత్తం జైచాలు ఎంత ఆవుల తిడతాం, ఆవురం పడిపోతుంది. ఎందుకు? పంతులు చెప్పే పొద్దున పోయి ఆవు ఎత్తుకుంది. ఆ పొద్దున ఆవు ఎక్కుతుంది కదా. రాత్రి పూజలు చేయండి, ఈ 5 రకాల పప్పులు నానబెట్టుకుని మళ్ళీ బెల్లం కలుపుకుని మళ్ళీ పొద్దున పోయి ఆవుకు ఎవరు చూడగానే ముందు, సూర్యుడు కన్నా ముందు ఎవరి కంటి కనపడ కూడా పోయి ఆవును, అది కూడా తెల్లావు, లేకపోతే తెల్ల కర్రెగా ఆవు, లేక ఆ ఆవు యొక్క చెవు కర్రెగా కాబట్టి తెల్ల ఉండాలా, లేకపోతే పేరు తెల్ల ఉండాలి, ఒక నల్ల ఉండాలా, లేకపోతే పేంట నల్ల ఉండాలి, ఒక తెల్ల ఉండాలా. ఇవన్నీ చెప్తారు. బాగా లెంకి ఆవులు మన్నాడు తిట్టుగా పోతాడు. ఎందుకు? భౌతిక కోరికల పూర్తి కోసం. ఇవన్నీ చాలా ఆకర్షణ అనిపిస్తుంది. సో భౌతికుడు యా ఇదో పుష్పిత వాచ, ఫ్లవరీ వర్డ్స్ ఆఫ్ ద వేదాస్. ఫ్లవరీ అంటే చాలా అట్రాక్టివ్.
ఇంకా వాళ్ళకి ఏమవుతుంది, బస్ దీన్ని మించింది ఇంకా ఏం లేదు. కానీ భగవంతుడు ఏమో చెప్తుండు, అది తెలివితనం కాదు, అది తెలివికి ఒక లక్షణము కాదు. దట్ ఈస్ నాట్ ద సైన్ ఆఫ్ ఎన్ ఇంటెలిజెంట్ పర్సన్. తెలివి ఉన్న వ్యక్తి ఒక లక్షణం అది కాదు. ఎందుకంటే తెలివి కలిగిన వ్యక్తి, బుద్ధిమంతుడు ఏం చేస్తాడు, ఆ చేసే కార్యంకి ప్రయోజనం ఏమిటి అది అర్థం చేసుకుంటాడు. కనుకనే భగవంతుడు అర్జున్ ఏం చెప్తున్నాడు, భగవానుడు ఈ కర్మకాండ వేదంలో ఈ కర్మకాండ భాగం ఉంది, కానీ ఆ భాగము దేనికోసం ఉంది, నీవు అక్కడనే చిక్కుపెట్టడం కాదు, నీకు నువ్వు క్రమక్రమంగా నువ్వు ఆధ్యాత్మిక అభివృద్ధి చెందిపోయడానికి స్టెప్. వేదమందులో వేరే వేరే భాగాలు ఎందుకు ఉన్నాయి, అవి మెట్లలాగా. నువ్వు ఒక మెట్టు ఎక్కువ, ఒక మెట్టు ఎక్కువ, ఒక మెట్టు ఎక్కువ, మెట్టు ఎక్కువ, చివరి మెట్లది ప్రయోజనం ఏంటి, మెట్లది ప్రయోజనం మెట్ల మీద కూర్చుండు కాదు, కూర్చుంటా మెట్ల మీద, మెట్ల ప్రయోజనం ఏంటి, పైకి చేరుకోవడానికి. ఇక్కడ మెట్లు బాగా మంచిగా ఉన్నాయి, మార్బల్ మంచిగా కట్టిర్రు, డిజైన్ మంచిగా ఉంది, ఇల్లే కూర్చుంటారు, అదే మెట్ల ప్రయోజనం. మెట్లు ఎంత ఆకర్షణగా ఉంది కానీ కేవలం మెట్లు బాగా మంచిగా ఉన్నాయి, డిజైన్ మంచిగా ఉంది, కలర్ మంచిగా ఉంది, అది అక్కడే కూర్చుంటారు. ఈజ్ దాట్ ద పర్పస్ ఆఫ్ ద మెట్లు? అది ఉద్దేశమా? అది ప్రయోజనం కాదు. మెట్ల ప్రయోజనం అవి ఎంత ఆకర్షణగా ఉన్నా కానీ దాని ప్రయోజనం ఏంటి, అట్లా ఎక్కి అట్లా దాటేసి అక్కడ కూర్చునే కూడా మనం పైకి ఎక్కడం, మన రూమ్కి చేరుకోవడం, అది. సో కనుకనే వేదమందులి తెలిపిపడిన కర్మలు కానీ యాగలు కానీ వీటి ప్రయోజనం ఏంటి, ఆ వ్యక్తిని ప్రోత్సహించుడు. దేనికి ప్రోత్సహించుడు, క్రమక్రమంగా ఆత్మానుభూతి పొందడానికి. ఒక వ్యక్తి తన జీవితంలో నాస్తికం బదిలి నమ్మకం లేకుండా ఉండే వదిలేస్తారు, కొంచెం ఇది చేస్తుంటే జరిగిందనుకో, మరి కనీసము దేవుడు ఉన్నాడు లేదా ఏదో శక్తి అని నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగడానికి ఫస్ట్ ఏముంది, కనీసము నువ్వు శాస్త్రాల్లో తెలిపని విషయం పఠిస్తుంటే నీకు కొంచెం నమ్మకం కలుగుతుంది, నాకంటే ఉన్నతమైన ఒక శక్తి ఉంది, దేన్ని మనం ఏదైతే పూజిస్తే ఆరాధిస్తే నా కార్యం జరుగుతుంది. దాని తర్వాత జ్ఞానకాండ అంటే ఏంటి, ఆ శక్తి ఎవరు అది తెలుసుకోవడం. ఉపాసన కాండ అంటే ఏంటి, అష్టాంగ కాండ అంటే ఏంటి, అష్టాంగ కాండ అంటే ఏంటి, మనము ఆ శక్తిని అర్థం చేసుకున్న తర్వాత ఆ వ్యక్తితోని మనం ఎట్లా సంబంధం చేసుకోగలుగుతాం, అదేంటి అష్టాంగ యోగ ఏంటి, సంబంధం చేసుకోవాల్సింది ఆత్మ ఇంకా పరమాత్మకు సంబంధం. కానీ ఉపాసన కాండ అంటే ఏంటి, ఆ సంబంధం ఏర్పాటు చేసుకుంటారు కదా, ఏం చేస్తుంది, సంబంధం ఏర్పడుతుందో సేవ చేస్తాం, అది ఉపాసన కాండ, అది భక్తి యోగ. కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ, ఇంకా చివరికి భక్తి యోగ, ఉపాసన కాండ. ఉపాసన అంటే భక్తి. తో క్రమక్రమంగా వ్యక్తి ఈ మెట్లు ఎక్కాల్సింది, చివరి దేనికోసము ఆ భగవంతుని సేవ చేయడానికి. లేకుంటే ఏంటది, వ్యక్తి మొత్తం నాస్తికుడు అయిపోతాడు. సో అటువంటి నాస్తిక స్థితికి వెళ్ళే ఆ జీవికి, ఆ మానవునికి భగవంతుని సేవ చేసే స్థితికి చేర్పేయడము, ఇది వేదంలో తెలుపడిన వేరే వేరే ఖండంలో ఒక ప్రయోజనం. దానివల్ల ఆ వ్యక్తికి ఆత్మానుభూతి జరగాల్సింది. ఆత్మానుభూతి అంటే ఏంటి, నేను ఎవరిని, ఆ భగవంతుడు ఎవరు, ఆ భగవంతుడికి నాకు సంబంధం ఏమిటి, ఆ సంబంధం తెలుసుకున్న తర్వాత నేను చేయాల్సింది ఏంటి, నేను ఆత్మానుభూతి. నేను ఈ దేహం కాకుండా, ఈ దేహం కంటే భిన్నమైన నేను ఆత్మను, ఆధ్యాత్మిక పదార్థంని, ఈ తాత్కాలికమైన నష్టపోయేది ఏం కాకుండా నేను శాశ్వతమైన ఆధ్యాత్మిక ఆత్మను, దీనంటూ ఆత్మానుభూతి. కనుకనే క్రమక్రమంగా ఆ జీవికి
ఈ ఆత్మానుభూతి చెందిపించుడు ఇది వేదంలో తెలుపబడిన వేరే వేరే భాగాల యొక్క ప్రయోజనం. కనుక వ్యక్తి ఆ స్థాయికి రావాల్సింది. కానీ 99% జనం ఏమిస్తారు అక్కడి నుంచి అయిపోతుంది. ఇదే సర్వం, దీని మించింది ఇంకేం లేదు, దీని మించింది ఇంకా ఏం లేదు. బస్ వేదాలు ఏం చెప్తున్నాయి, ఈ పని చేయి, ఆ పని చేయి, ఆ పని చేయు, కొన్ని భౌతిక లాభాలు పొందుతున్నాయి, నాకు సుఖం వస్తుంది, అన్నీ అనుకుంటూ జరుగుతున్నాయి, బస్ ఇదే లైఫ్ కాదు. ఆ లైఫ్ ఏంది చిక్కిపిచ్చుడు. కానీ వేదముల ప్రయోజన చిక్కిపిచ్చుడు కాదు, చిక్కులకెళ్ళే బయట తీసుకు. ఇది వేదముల ప్రయోజనం. వేదములు చిక్కిపియ్యాయి, వేదములు చిక్కులకెళ్ళే బయట తీస్తుంది. కానీ మనం ఏం ఇస్తున్నాము, చిక్కుపోతున్నాము. ఇది చేస్తే వచ్చింది, ఇది చేస్తే ఇది 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 సరకల్. కనుకనే ఆత్మానుభూతి జరగాల్సింది. ఇది ప్రయోజనం ఉంది. ఎందుకు మరి ఏంటి ఆత్మ ప్రయోజనం? ఆత్మానుభూతి ఎట్లా జరుగుతుంది? ఆత్మానుభూతి అంటే ఏంటి? తెలుసుకోవడము. కృష్ణుడు గీత చెప్తుండే ఏమని చెప్తుండు? వేదైశ్చ సర్వైర్ అహం ఏవ వేద్యో వేదాంతకృత్ వేద విధేయ చాహం. అన్ని వేదములను రచించింది ఎవరు? నేను అని చెప్పి బాగుంది. అన్ని వేదములను రచించింది ఎవరు? నేను చెప్తుండు. మరి దాని ప్రయోజనం ఏమిటి? నన్ను తెలుసుకోవడం, నన్ను తెలుసుకోవడము. కనుకనే వేదంలో ప్రయోజనం ఏమిటి? చిక్కుకోడు కాదు, కొన్ని భౌతిక లాభాలు పొందుడు కాదు, కృష్ణుణ్ణి తెలుసుకోవడం. ఫస్ట్ తెలుసుకోవాల్సింది కదా. ఇప్పుడు నేను మీ ఇంటికి రావాలంటే ఫస్ట్ మీరు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి కదా. ఫస్ట్ మిమ్మల్ని తెలుసుకోవాలా. లేకుంటే పరిచయం రాశానుకో, ఎవరు డెల్ క్లోజ్ డోర్ ఇంకేం ఉంటారు. ఎట్లనేది నేను చాలా సంవత్సరాల క్రితం మా బాంబేలో మా నేబర్స్ పక్కన ఉండేవాళ్ళు. మరి ఎటో షిఫ్ట్ అయినారు ఇంకో చోటుకు. కొన్ని సంవత్సరాలు వాళ్ళకి నాకు సంబంధం లేకుండా, పరిచయం లేదు, అంటే సంబంధం విడిపోయింది వాళ్ళపై. నేను కనీసం 15-20 సంవత్సరాల తర్వాత నాకు తెలిసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను చిన్న ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. నేను వాళ్ళ పరిచయం అంటే తెలిసిపోయింది. వెళ్ళినాను మధ్యాహ్నం పూట 2 అవుతుంది, 1-2. సో ఆ పెద్ద మనిషి కొంచెం తలుపులు తీసిండు, తీసి నన్ను కింద చూసాడు. గడిపి ఎక్కువైనా జవ బాగా బాగా అన్నట్టు. ఇంట్లో ఎవరు లేరు, వెళ్ళిపోరు రీడలు. సో నేను అర్థం వేసుకున్నాను. ఆయన అలాగే తెలుసు గోదాంట్లోనే మధ్యాహ్నం అడగ తెచ్చుకున్నాడేమో వేసాను చూసి. సో నేను ఆయన నువ్వు ఇంట్లో ఏమైనా వెళ్తుంటేమో ఆ పేరు బట్టి పిలిచిన. ఆ పేరు బట్టి నన్ను గుర్తుపడతలేవా అన్నా. అరే నా ఇంటి పేరు చెప్పి అరే కసాయ తూ కాయసలా తూలా నీకేమి ఎందుకంటే అప్పుడు వేషం వేరు వేషం వేరు కదా. అరే ఏమైంది వాళ్ళు నేను ఎందుకు చెప్తుంటే మనకు ఫస్ట్ వ్యక్తి పరిచయం ఉంటేనే మనం చేయగలుగుతాం. పరిచయం నేను చేపడము కైవడము రిజెక్ట్. సో కనుకనే ఆత్మానుభూతి అంటే ఏంటి? ఆత్మానుభూతి అంటే ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడము. ఫస్ట్ తనను తెలుసుకోవడం. నేను ఎవరిని? నేను ఆత్మను. మరి ఆత్మ ఎక్కడ దక్కుతుంది? ఆత్మకు మూలం ఎవరు? ఆ కృష్ణుడు. దాని తర్వాత మూడోది మరి ఆయనకు నాకు సంబంధం ఏమిచ్చింది? 3వ విషయం. 4వ విషయం ఏంటి? ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి? ఈ 4 విషయాలు అర్థం చేసుకోవాల్సింది. నేను ఎవరిని? భగవానుడు ఎవరు? ఆయన మధ్యలో ఇంకా నా మధ్య సంబంధం ఏముంది? ఇంకా 4వది నేనేం చేయాల్సింది. దీని అంటే ఆత్మానుభూతి. సో వేదంలో ప్రయోజనం ఇది. కృష్ణుడు చెప్తున్నది వేదంలో ప్రయోజనం ఇది. నన్ను తెలుసుకోవడం, నన్ను తెలుసుకోవడం ఇది వేదంలో ప్రయోజనం. కానీ ఇప్పుడు ఎవరు తెలుసుకున్నారు? వాళ్ళ వేదం అంటే ఏంటి? నా భౌతిక కోరికలు పూర్తి చేసే ఒక మార్గము. నా భౌతిక కోరికలు పూర్తి చేసేందుకు ఇది ఒక తెలియదు, ఇది ఒక విధానము, ఒక సాధనం.
దీనివల్ల నా భౌతిక కోరికలు పూర్తయింది. కానీ దీని ద్వారా నేను కృష్ణుని తెలుసుకోవాల్సింది, ఆత్మానుభూతి జరగాల్సింది అని తెలుసు అంటారు. దీక్షలు అయిపోయినాయా? బట్టలు తీసి పారేసినావా? మాలలు పారేసినామటు ఆ చెట్ల కొండగడికి పోయి ఆ కొండ దార చూడు, మొత్తం చెట్ల మీద ఇట్లా బట్టలు ఆరేసినట్టు అన్ని నడుచుతే వాళ్ళ బట్టలు తీసి ఓ వృక్షాల రేపు మీరు వేసిన బట్టలు అన్నట్టు మా అంత అయిపోయింది. ఇప్పుడు ఈ మాలలు మీ మేడేలా అన్ని వృక్షాలు మాలలు పడతాయి అయిపోయింది. ఎంతవరకు కదా స్టోరీ అయింది. దాని తర్వాత వచ్చే సంవత్సరం వరకు హరి హరే కృష్ణ మళ్ళా తొక్కి చూసేది కాదు. అది ప్రయోజనం కాదు. ప్రయోజనం ఆత్మానుభూతి కలగాల్సింది, కృష్ణుని తెలుసుకోవాల్సింది. ఎందుకు తెలుసుకోవాల్సింది కృష్ణుని? ఎందుకంటే మనందరికీ మూలం ఎవరు? ఆయన. మనం అందరం ప్రతి ఒక్క జీవాత్మ ఇది కృష్ణుని యొక్క అంశం, కృష్ణుని అంశం, ఇంకా ఎవరి అంశం కాదు. మనము ఏ విధంగా అయితే మన తండ్రి యొక్క అంశంలో కనుకొని మనం పక్కకున్న ఎవరి పేరు రాస్తున్నాము? పక్కన పేరా? తన కన్న తండ్రి పేరు రాసుకుంటాము. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? కన్నోడు ఓడు తెలియదు, ఓడుకొని అందిస్తుండో వాని పేరు రాసుకుంటాం పక్కకుండా. అది తెలియతనం. కన్నోడు వెళ్ళకపోయా కనుకొని ఎవరికి సాగుతున్నాడో, ఎవరికి కొన్ని అందిస్తుండో, కొన్ని బట్టలు అందిస్తుండో, కొందరు తిండి పెడుతుండో, సరే నువ్వే నా అయ్యావు. పొద్దున తినబెట్టప్పుడు నువ్వు నా అయ్యావు, రాత్రి వండబెట్టప్పుడు నువ్వు నా అయ్యావు. ఇది నడుతుంది. కానీ ఖచ్చితంగా నా అయ్యే ఎవరు అనే విషయం ఎవరికి తెలియట్లేదు. ఒక చెప్తుడు మమైవాంశో జీవలోకి, ప్రతి ఒక్క జీవులు ఎవరు? నా యొక్క అంశములు. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఎవరి అంశం? మనం కృష్ణుని యొక్క అంశం. కృష్ణు యొక్క అంశం అయినప్పటికీ మనము మన పిల్లలతో ఏం ఆశిస్తాం? మన కన్న పిల్లలతో ఏం ఆశిస్తాం? వాట్ డు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ కిడ్స్? మేము చెప్పినట్టు వాళ్ళు వినాల్సింది, అవును. మేము అనుకున్నట్టు వాళ్ళు చేయాల్సింది. ఇదే కదా ఆశ, అవును లేదా? కన్నులు మీరు తెలియదా? ఏమంటారు? లేదా ఇష్టముడు ఏరా ఏమనగా ఓ ఎటన్నా అంటారా? ఎటన్నా ఓ ఎక్కడ నుండి పో, ఓన్ పేరు రాసుకో, స్కూల్లో ఈ పేరు అంటే ఇది ఫలానా. అరే కన్ను నేను ఇంకో పేరు నాకు ఒప్పుడురా, ఎవరో ఒప్పుకోను. విచారణ మనం అందరం ఏం చేస్తున్నాం? మనమందరం కృష్ణుడు యొక్క అంశము. కృష్ణుడు మనకన్న తండ్రి. కానీ ఆ కృష్ణుడి విషయం మనకు ఏం అవగాహన లేదు. అట్ ద మోస్ట్ ఏంది, ఇంట్లో పోతుంటుంది మూలకు అందరితో పడి. సూపర్ మార్కెట్, ఆ ఇంట్లో చిన్న రూమ్ సూపర్ మార్కెట్, పెద్ద పెద్ద మాల్ ఎన్ని సామాన్లు ఉన్నాయో, అంత పెద్ద 3 రూమ్లు అంత మాల్ ఎన్ని సామాన్లు ఉన్నాయో దానికంటే ఎక్కువ మన చిన్న గూళ్ళ ఇవి అవి అంత ఎటువంటి అవి కూడా ఇస్తాం. అంటే గుర్తింపు అన్నట్టు. ఇవి ఇట్లేదా ఫలానా సంవత్సరం అటు పోయిన పక్కన తెచ్చుకుని మ్యూజియం లాగా. ఇది మన ఇంట్లో ఉన్న దేవుని రూము. ఎర్రగా తెల్లగా పచ్చగా తుడిచి బొట్లు పెట్టి కొన్ని సంవత్సరాలు అయితే కొంత అర్థమే కనబడుతుంది. ఆ లోపల పేపర్ ఏమైతే తెలియదు, కాగితం. ఎందుకు నీళ్ళు వడి ఏమైంది, పేపర్ అంతా కడి అంతా పోయింది. ఆ బొమ్మను రాకి చింతపులుసు పితాంబరి రాకి అయింది. ఆ ముక్కు కళ్ళు పెళ్ళే తెలియదు. ఆడదా మొగడా బొట్టు తెలియదు. ఆ బొట్టు పెట్టుకుని ఆయన తెలియదు. ఇన్ని బొట్టు పెడతారు, ఇది తెలియదు. అలా బొట్టు ఓ అమ్మవారు ఉంటుంది, బొట్టు ఇస్తారు. కాళ్ళకు చేతులకు కత్తికి శంఖంకి పువ్వుకు కడుపుకు సింహంకి పులికి ఎలుకకు ఆవుకు ఇంత చేతుల కుంకుమ తెలియాలా?
దాని అంటాడు అబ్బా మేము ఎంత పెద్ద ధర్మాత్ములము, ఎంత పెద్ద పుణ్యాత్ములము, గంట సేపు ఎప్పుడో పూజ చేస్తాము. కానీ కన్న తండ్రి విషయం ఏం లేదు. ఏమిలో ఉన్నాడు, ఓ మూల ఉన్నదా, అది కూడా ఇంత చిన్న విగ్రహం ఉంటుంది కృష్ణుంది. అది రాకి 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 మొత్తం అరిగిపోతుంది. అది మా పక్క బొమ్మలు భవన్ దోమనట్టే ఆ దేవుని దోములు పీతాంబరితో. అరే నేను బాగు చెంచా గిన్నె నాలుగు దేవుడు అది అన్ని చేయాలి దేవుడు. మనం భవన్లు పని పని పెడతాం కదా, అన్నీ తీసి పెట్టి ఏంటది అంత ప్రేమ. మన కొడుకు అట్లా సాయం కదా, వాటి రాగి బండ వేసుకుంటాం అన్నట్టు. కన్న తండ్రి విషయం చర్చ లేదు. కన్న తండ్రి పేరేది. కన్న తండ్రిని ఒక మూల పడేసాం కృష్ణుడిని, మీకు అంతా పెట్టుకున్నాం. విచారం మీరు కృష్ణుడికి ఏమనిపిస్తాడు, మనకేమనిపిస్తుంది? మన పిల్లడు పక్కపోనకి పప్పని పప్పల మన్నాడు ఓడ పప్పని నేను అన్నోడు వేడి పెంచిన పప్ప కానీ పక్కనుంది. కూర్చుంటారు మీరు కావాలి కొడుకు మంచిగా పక్కపోన పేరు కంఠస్థం వేసుకోవడానికి సంతోషపడతారు మీరు. అని కంఠం పట్టుకొని ఇంటికి దిగుతారు. ఎందుకు? కన్ను నేను, పెంచుతాను నేను, పోషించేవాడిని నేను, అన్ని చేసిన నేను, పేరుతో పక్కన ఈ కలిగొట్టి ఉంటారు అట్లా తెలియదు. కలిగంలో పేరు పోలదో కన్నుడు కొడతారు. అది కృష్ణుడు చెప్పుడు మమ్మై వంశం జీవలోకే, ప్రతి ఒక్క జీవి నా యొక్క అంశం చెప్తుండు. కనుకనే దీని అంటే ఆత్మానుభూతి. ఆత్మానుభూతి అంటే ఏంటి? నన్ను కన్న తండ్రి ఎవరు అది తెలుసుకోవడం. సో కనుకని ఇది వేదంలో ప్రయోజన, ఇది వేదంలో ప్రయోజనం, కృష్ణుణ్ణి తెలుసుకోవడం. ఇంకా ఎవరైతే ఇది తెలుసుకుంటారో ఈ నేను భగవంతుని యొక్క అంశంని, వాళ్ళకంటే ఎక్కువ తెలివంతులు ఎవరు లేరు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు వేదంతో ఒక ప్రయోజనాలు అర్థం చేసుకున్నారు, వాళ్ళు అవగాహన అయింది. కనుకనే ఆత్మానుభూతి అంటే ప్రపరుతున్నారు. ఆత్మానుభూతి అంటే జీవులని, కృష్ణ చైతన్యాన్ని పునరుద్ధరింపుడు. అంటే ఏంటి? ఆ జీవుల కృష్ణ చైతన్యం ఏమైంది? నష్టమైపోయింది, సంబంధం విడిపోయింది. కనుకని ఆ విడిపోయిన తప్పిన సంబంధంని మళ్ళీ పునరుద్ధరించుడే. అదే ఉన్నతమైన పరిపూర్ణమైన స్థితి. ప్రభుత్వరు ద రివైవల్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ బై ద ఇండివిజువల్ ఎంటిటీ ఈస్ ద హైయెస్ట్ పర్ఫెక్షనల్ స్టేజ్ ఆఫ్ వేదిక్ నాలెడ్జ్. వైదిక జ్ఞానంది అతి ఉన్నతమైన స్థితి, పరిపూర్ణమైన స్థితి అనేది ఆ జీవుది కృష్ణ చైతన్యంని పునరుద్ధరించుడు. అంటే ఏంటి? విడిపోయిన సంబంధాన్ని మళ్ళీ గుర్తు చేసుడు, కలుపు. ఇది వేదంలో ప్రయోజనం. మర్చిపోయినాము విడిపోయిన సంబంధం, యునైట్ బ్యాక్. ఇది వేదంలో ప్రయోజనం. కానీ దీని విషయం ఎక్కడ చర్చ జరగదు. విన్నారు ఎప్పుడండి మాట? ఎవరు చెప్పినా మీకు మీరు ఎవరని? వాళ్ళు తెలిస్తే కదా చెప్పండి. వాళ్ళు ఎవరు వాళ్ళకి తెలియదు. కనుక వాళ్ళు తెలియనప్పుడు మీకేం చెప్తారు? మనము ఎవరైనా ఎక్కడ చెప్పలేరు, కృష్ణుడు ఎవరైనా చెప్పలేరు, కృష్ణయ్యగా మన నడపల సంబంధము విషయం ఎవరు చెప్పలేరు. ఎందుకు? ఎందుకంటే మన అందరి విషయం అక్కడ ఆపేస్తుంది. ఈ జైలు చాలా వాళ్ళు ఎందుకు ఇక్కడే కూర్చుండండి, మీకు ఎందుకు అవుతుంది? మెట్ల మీద కూర్చుండండి అంతే. కానీ మెట్లు ఆడుతున్నాడు, మెట్ల ప్రయోజనం ఉంది, పైకి వెళ్ళదు. దీనంటారు ఆత్మానుభూతి. కనుకనే రూపాలు చెప్తున్నారు కదా, ఎవరైతే భగవన్ నామం జపం చేస్తారో, కృష్ణుక నామం జపం చేస్తారో దాన్ని అర్థం చేసుకోవాల్సింది. ఆ వ్యక్తి ఎంత నిమ్నమైన కులంలో జన్మించినప్పటికీ, చండాలుడు, చండాలుడు ఏంది?
కుక్క మాంసం తినేవాడు. శ్వపాక్ శునిచేవ శ్వపాకేచ, కుక్క మాంసం అనుకొని తినేవాడు చండాలుడు. ఆ వ్యక్తి కూడా అంత నిమ్నమైన వర్గంకి చెందినవాడు కూడా వాడు కూడా కేవలం భగవన్నామం జపం చేసినట్లయితే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ వ్యక్తి అన్ని పుణ్యనదిలో స్నానం చేసి అయిపోయింది, అన్ని శాస్త్రాల అధ్యయనము చేసేసిండు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకేమన్నా అన్ని రకాల తపస్యలు ఆయన చేసి ఉంటాడు, అన్ని విధములైన యాగాలు కూడా చేసి ఉంటాడు, అన్ని తీర్థక్షేత్రాలకు వెళ్ళి ఉంటాడు. దాని అర్థమైంది, అన్ని తీర్థక్షేత్రాలకు వెళ్ళే ప్రయోజనం లేక వెళ్ళు ద్వారా పొందే ఫలితము, అన్ని పుణ్య నదులలో స్నానం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో, లేక అన్ని యాగాలు పెద్ద పెద్ద యాగాలు ఏర్పడేసుకుంటే ఏ ఫలితం లభిస్తుందో, తపస్సు చేస్తే ఫలితం లభిస్తుందో, వేద ధ్యానం ద్వారా ఏం లభిస్తుందో, అది కేవలము భగవన్నామము జపం ద్వారానే లభిస్తుంది. అన్నీ చేసినాము కానీ చేయాలి, మిగతా అన్నీ చేస్తున్నాము కానీ భగవన్నామం జపం చేయలేదు. అంటే ఏంటి? కార్యం మొదలెట్టినావు కానీ గమ్యం చేరనట్టు. ప్రయాణం ప్రారంభించినాం కానీ గమ్యం చేరకపోతే, మీరందరూ ఇప్పుడు సాయంత్రము సత్సంగంగా వచ్చారు కానీ మీరు ఇంట్లోకి వెళ్ళి బయటపడుడికి మీ బయటపడు విజయవంతం కావాలని అర్థమైంది, ఇక్కడికి చేరుకోవాల్సింది. లేదు 9 గంటల వరకు 7 నుంచి 9 వరకు మొత్తం చేయించాలి జరిగింది. ఇలా ఉంటుంది. ఎందుకు? గమ్యం చేరలేదు. ప్రయాణం చేస్తున్నారు కానీ ప్రయాణానికి విలువ ఎంత ఉంది? గమ్యం చేరుకుంటేనే ప్రయాణానికి విలువ ఉంది. ఇంట్లో పోయేసినావా? తిరిగేసిన నడిచొచ్చిన ఎన్నిదో మొత్తం జైచల్ తిరిగిన, మొత్తం దరువు క్యాంప్ ఎట్లా వేయగలిగిన, ఎన్ని రూమ్లు ఉన్నాయి అని చూసి వచ్చిన. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎన్ని రూమ్లు ఉన్నాయి, ఎన్ని విధులలో ఏ రూమ్ ఉంది, ఏ డిజైన్ ఉంది, ఎలివేషన్ ఉంది, ఏ రంగులు వేసారు, ఏ రూమ్ కూడా ఏ చెట్లు ఉన్నాయి, అన్నీ చూసి వచ్చిన. అంటే ఇంట్లోకి బయటపడే ప్రయోజనం అది ఉండేనా? హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎన్ని రూమ్లు ఉన్నాయి అవి లెక్క పెట్టుకున్న ప్రయోజనం ఉండేనా, లేక ఇక్కడ వచ్చి సత్సంగంలో కూర్చుండి విడంబన ప్రయోజనం ఉండేనా? సో కనుకనే కలియుగంలో ఆత్మానుభూతి కలుగుతుంది కేవలము భగవన్నామం జపం ద్వారా. ఎందుకు? ఎందుకంటే భగవంతుడు ఈ విధానాన్ని ఏర్పాటు చేసిండు. ఎందుకంటే కలియుగంలో మనము తపస్యలు చేయలేము, చేయగలుగుతాం, సరిగా కూర్చుండలేము, కూర్చుంటే లేవరాదు, లేకపోతే కూర్చుంటారు, ఒక్క పోజలో కూర్చోలేము. 5 నిమిషాలు అయిందా? అర్జున్ వల్ల ఫోటోగ్రఫీ చేసినట్టే, ఫోటోగ్రాఫర్ కదా. ఇప్పుడు ఇట్లా కూర్చోండి, మీటింగ్ చూడండి, ఇప్పుడు ఇట్లా రండి, ఇప్పుడు ఇది చేయండి, ఇప్పుడు ఇట్లా రండి, ఇట్లా రండి. ఫోటోగ్రాఫర్ పని కదా. ఆ విధంగా పోస్ట్ మార్గం ఒక అర్ధానికి 30 నిమిషాలు సరిగా కూర్చోడలేదు. ఏం తపస్సు చేస్తాం? ఒక్క పొద్దు ఉందంటే ఏమి తెలిసి చెప్పే అవసరం లేదు. బాంబే అంటారు మరాఠీలా ఏకాదశిని దుప్పటి కాశి. దుప్పటి అనేది డబల్. ఏకాదశి అని చెప్తున్నావు కానీ తినేది మాత్రం డబుల్. కనుకనే నార్మల్లీ ఉత్తర రోజు ఎంత ఖర్చు కాదో తినడానికి, ఏకాదశి రోజు దాని డబల్ ఖర్చు. ఎందుకు? పొద్దున లీటర్ పాలు, అదే డజన్ కీలలు, మళ్ళా ఒక కిలో యాపళ్ళు, మళ్ళీ ఏమంటే ఒక్క పొద్దు శివరాత్రి ఒక్క పొద్దు, మళ్ళీ మధ్యాహ్నం చూడండి మంచిగానే ఒక విడిపోయింది, పూరీలు బజ్జీలు అన్నీ వేసుకుంటారు. మరి మళ్ళీ అచ్చుంటే మధ్యాహ్నం పట్టినట్టు రాత్రి చపాతీ ఉంది, చపాతీ ఉంటే బాగుంది, కొంచెం పూరి, కొంచెం చపాతీ, ఏం లేవు మంచి అటుకులు, కిలో పచ్చి అటుకులు చేసుకొని ఏంది ఒక్క పొద్దు. అన్నం తినము
కానీ అటుకులు ముక్తం. మరి అన్నం ఇంకా అటుకులు తేడా ఉంది, రెండు రైసే కదా. అన్నం తినాం, ప్యాలలు ఉన్నాయి, ప్యాలలు అటుకులు ఉంటే చపాతీ నడుతుంది, పూరి నడుతుంది, అంటే మంచిగా ఉంది. తెలుగులో ఒక్కొక్కదంటే మంచిది. చేయలేము, మనం తపస్యలు చేయలేము, మనం యాగాలు చేయలేము. యాగాలు చేయడానికి టైం లేదు, డబ్బులు లేవు, అటువంటి పంతులు లేదు, ఎవరు లేరు. మన వల్ల ఏ పని కాలేదు. కనుకనే భగవంతుడు కలియుగం కోసము ఆత్మానుభూతి పొందే ఒక సరళమైన విధానం పెట్టింది. తన నామ జపం చేసిన, కేవలం భగవన్నామం జపం చేసినట్టయితే అర్థం చేసుకోవాల్సింది, ఎవరిది భగవన్నామం జపం చేస్తుండ్రో అంటే ఏంటి, ఆ వ్యక్తి అన్ని యాగాలు, అన్ని తపస్సులు, అన్ని వేద అధ్యాయాలు, అన్ని పుణ్యక్షేత్రాలు, అన్ని పవిత్ర నదుల స్నానము, ఇవన్నీ చేసి అయిపోయింది ఆ వ్యక్తిది. అవన్నీ చేసిన తర్వాతే ఆ వ్యక్తి భగవన్నామం జపం చేసి స్థాయిగా చెప్తాడు. లేకపోతే భగవన్నామం జపం చేసి చిన్న విషయం కాదు. ఇంతేనా, చేసి చూపెట్టు, అంతే ఇసున్న పడితే అంతే చెప్తున్నారు. నువ్వు అట్లే ఎందుకంటే వాళ్ళు ఇంకా పుణ్యము అంతా చేయలేదు. వాళ్ళంతా పుణ్యం ఇంకా సమకూర్చుకోలేదు, ఇంకా ముళ్ళే పెరగలేదు. ఇంకా ఒక భగవంతుడు చెప్తుడు అర్జున, నువ్వు ఈ కర్మకాండలు చిక్కిపోకు. ఈ యుద్ధం చేస్తే ఇలా అవుతుంది, యుద్ధం చేయకపోతే నష్టం అవుతుంది అనేది కర్మకాండం. ఇంట్లో చిక్కిపోకు, నువ్వు భక్తి యోగం చెయ్యి. అంటే ఏంటి భక్తి యోగం అంటే, నేను చెప్పింది చేయి. భక్తి యోగం అంటే ఏంటి, భగవంతుని యొక్క సంతృప్తి కోసము చేసే కార్యం నీకు భక్తి యోగం అంటుంది. కర్మకాండ అంటే ఏంటి, నా సంతృప్తి కోసం. కర్మకాండ అంటే దేనివల్ల నాకు సంతృప్తి పొందుతుందో ఆ కార్యం నేను చేస్తాను. నాకు లాభం అయితే చేస్తాను, లాభం లేకపోతే నేను చెయ్యను. అర్జున్ ఏమంటుడు, వీళ్ళని చంపేసిన అనుకో నాకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే నా ఆనందం ఎవరైనా పంచుకోవాలంటారో వాళ్ళే ఉంటారు. కనుక నాకు ఆనందం రాదు, కనుక యుద్ధం చేయను. కనుకనే ఎప్పుడైతే వ్యక్తి తన సుఖము దుఃఖం విషయం ఆలోచిస్తాడో, లెక్కలు పెట్టుకుంటాడో, అప్పుడు ఆ వ్యక్తికి ఏమవుతుంది, ఆ వ్యక్తి మోహగ్రస్తుడు అయిపోతాడు. మోహగ్రస్తుడు అంటే ఏంటి, తన కార్యం అయినా చేయలేకపోతాడు, తన కార్యం అయినా చేయలేకపోతాడు. మోహగ్రస్తుడు బికమ్స్ బెవిల్డర్డ్. కానీ నాకు నచ్చినా నచ్చకున్నా, నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, ఇది భగవంతుని యొక్క ఆజ్ఞ. దీనివల్ల భగవంతుడు సంతోషపడతాడు అని చేసే కార్యం అంటారు బుద్ధి యోగం, అంటారు భక్తి యోగం. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల ఆ వ్యక్తి కర్మ చేసినప్పుడు కూడా ఆ కర్మ ద్వారా పొందే సుఖం దుఃఖంతో ఆయనకు సంబంధం లేదు కాబట్టి ఆయన ఆ కర్మలో చిక్కిపోడు. ఆ చేసే కర్మ బాధ్యుడు ఆయన కాదు. ఎందుకంటే నా కోసం చేయలేదు. ఏ విధమైన ఇప్పుడు ఉదాహరణ, ఇండియా పాకిస్తాన్ బార్డర్ మీద రేపు యుద్ధం జరగని మనోడు పాకిస్తాన్ వల్ల తుర్కోలను 1000 మందిని కాల్చేయండి, మనకేం దొరుకుతుంది, మనకి పెద్ద బహుమతి అవార్డు దొరుకుతుంది. అవును, అవార్డు ఇస్తారు గవర్నమెంట్. ఎందుకు, మంచి పని చేస్తుంది. కనుకనే అదేవిధంగా ఎప్పుడైతే ఇప్పుడు ఆ వ్యక్తికి మొత్తం ఏమైనా వైరం ఉందా, ఏం సంబంధం లేదు. కానీ ఆర్డర్ ఎవరు ఇచ్చాడు, ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ప్రభుత్వం సంతృప్తి కోసం ఆయన కార్యం చేస్తుండు. కనుకనే ఆ హింస చేస్తుండో, హత్య చేసుడు ద్వారా ఆయన ఏం పాపం అంటది, శిక్ష పడది. ఎందుకంటే ఆ యుద్ధం చేసుడు ద్వారా ఆయన సుఖం దుఃఖం విషయం ఆలోచిస్తలేడు. ఫలాపేక్ష రహితంగా ఉన్నాడు. ఆయన కర్మ చేస్తుండు కానీ ఫలాపేక్ష లేదు. కేవలం నా ప్రభుత్వం ఆర్డర్ వచ్చింది, అప్పుడు వాళ్ళిద్దరు
యుద్ధం జరిగినప్పుడు బార్డర్ మీద సోల్జర్స్ వాళ్ళిద్దరూ తంబాకు షేర్ వేసుకుంటారు, అగ్గి పెట్టే బీడీలు అడుకుంటూ చేస్తారు, ముచ్చట పెడతారు, మరి మంచిగా వానికి ఎంత కొడుకులు ఎంత మాట్లాడతారు. కానీ అని ఆర్డర్ రాయి ఆ తంబాకు బీడీ వాడతారు, లేవడతారు, ఓగోళ్ళు కాల్చేస్తారు. వాళ్ళ మధ్య ఏం భయం లేదు. వాళ్ళు ఓలో రాసేందుకు ఎందుకంటే పైకి వెళ్ళి వాళ్ళకు ఆర్డర్ వచ్చింది. కనుకనే వాడు 1000 మందిని కాల్చేసినా కానీ ఆ 1000 మందిని చంపే హత్య చేసే పాపం మనకి అంటే అది మనకి శిక్ష ఉంటుంది. ఎందుకంటే అది మంది విద్యుతారు. అదే విధంగా ప్రతి ఒక్క మానవుడు కేవలం భగవంతుని యొక్క సంతృప్తి కోసం కార్యం చేసినట్లయితే అంటే ఏంటి, తను చేసే కర్మ ద్వారా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ఇది నా విద్యు ధర్మము, ఇది నేను చేయాల్సింది. ఒకవేళ ఆ వ్యక్తి ఆ చేసే కర్మలో చిక్కుకోడు. ఇప్పుడు మీరు అంటే మీకు ఫలాపేక్ష ఉంటుంది కానీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. మీ పిల్లల కోసం మీకు ఎట్లే ఉన్నా కానీ ఎంత జ్వరం వచ్చినా లేచినా ఎంత అలసిపోయినా తెలుసు లేచి వంట చేసుడే, మగవాళ్ళు లేచి జాబ్ పోవడే ఉండలేదు అనిపిస్తుంది. ఏ రోజు పోవద్దు రెస్ట్ తీసుకోవాలి కానీ పోయినట్టు లెక్కడతారు. ఒకరోజు పోతుందంటే నా సైలెంట్ కట్ అవుతుంది, ఒకరోజు పోకపోతే నాకు ఇంత లాభం జరుగుతుంది, ఒకరోజు పోకపోతే జరుగుతుంది కన్ను అవుతుంది. మరి ఇప్పుడు పండుగలు వస్తున్నాయి, స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఇది ఉంది, ఈ లెక్కలు ఉన్నాయి, ఈ ఖర్చులు ఉన్నాయి, ఇన్స్టాల్మెంట్ పే చేసే ఉంది, కిస్తులు ఉన్నాయి, ఇవి అన్నీ సరికి ఇదే జ్వరం బిరాన్ని అవుతాయి, నొప్పులు అన్నీ మేము పోవుడే. ఎందుకోసం మీ సంతానం కోసం. ఎందుకు అది మీ విద్యుత్ ధర్మము. మీరు సంసారం దిగినరు, పిల్లలు అన్నప్పటికీ మీకు నచ్చినా నచ్చకున్నా కానీ చేసుకోండి. దానివల్ల ఏమిటది నేను చిక్కిపోదు. ఫలాపేక్ష లేకుండే కానీ ఫలాపేక్ష ఉంటుంది. ఇప్పుడు కష్టపడతాము, తర్వాత మమ్మల్ని మీరు తీసుకుంటాడు, వాడు మంచిగా ఇప్పుడే మా పేరు అవుతుంది, ఎవరు కొడుకు ఫలాలో కొడుకు ఇది అది కనుక చిక్కిపోతారు. సో బుద్ధి అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఇది నా ధర్మము, ఇళ్ళకి నాకు తప్పించే అవకాశం లేదు, ఇంకా నాకు తప్పించుకోవట్లేదు, చెయ్యాలని చేస్తుంటే ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం నాకు చేయబడుతుంది చేస్తుంది. ఇప్పుడు బాడీ ఉందా సోల్జర్స్ లాగా సైనికుల్లాగా ఆర్డర్ వచ్చింది చేసుకోండి. కనుక వాళ్ళంతా చిక్కుకోరు, వాళ్ళకి స్టాంప్ పడది 100 మంది హత్య మర్డర్ చేసిన వాళ్ళని మనకి పేరు కదా మర్డర్ అని రాదు. వీరు అంటారు కానీ వీరుడు షూర్ వీరు అంటారు, షూర్ వీరు పరం వీరు కానీ వీళ్ళ పేరు వస్తాయి. ఎందుకంటే వాడు ఆ కర్మల చిక్కుకోలేడు. ఎందుకు చిక్కుకోలేడు, ఎందుకంటే వాడు కేవలం నా విద్యుత్ రూమ్ చేస్తుంది అంతే, వానికి మిగతా ఏం సంబంధం లేదు. సో అదే విధంగా కృష్ణ చెప్తుంది, అర్జున నువ్వు నీ విషయం ఆలోచించావు అనుకో, కర్మకాండానికి యుద్ధం చేసినావు, యుద్ధం చేయనుకో నీకు చిక్కిపోతావు. నా కోసం చెప్పి నా కోసం నేను చెప్పినట్లయితే నా యొక్క ఆనందం చేసినావు అనుకో నువ్వు చిక్కిపోతావు. చిక్కు అంటే ఏంటి, ఈ సంసార చక్రంలో చేసే కర్మ ద్వారా కొన్ని సుఖం దుఃఖం వస్తుంది, మళ్ళీ సుఖం దుఃఖం అనుభవించాల్సింది. మళ్ళీ ఆ సుఖం దుఃఖం అనుభవిస్తున్నది మనం ఇంకో కర్మలకు ఇస్తున్నాం. మళ్ళీ ఆ కర్మ ద్వారా మళ్ళీ ఇంకో సుఖం కలుగుతుంది, మళ్ళీ అవి భోగించడానికి మళ్ళీ ఉండాల్సింది. అంటే ఏంటి, ఎత్తున్నాము, పంటలు కోసుకుంటున్నాము, తింటున్నాము, మళ్ళీ ఇత్తునలు వెళ్తుంది. ఈ చక్రం నడుస్తూ ఉంటుంది, ఈ చక్రం నడుస్తూ ఉంటుంది. సో జీవి ఇదే విధంగా ఈ సంసార చక్రంలో చిక్కిపోతుంటుంది. అది ప్రయోజనం కాదు, వేదంలో ప్రయోజనం అది కాదు. వేదంలో ప్రయోజనం చిక్కిపించు కాదు, వేదంలో ప్రయోజనం ఏంది, వీళ్ళు చిక్కులకి నిన్ను బయట తీసి నిన్ను ఉద్ధరించి నిన్ను వైపున తీసుకెళ్ళాల్సి. ఈ సంసార బంధనాలకు వెళ్ళలేదు, బయట తీసే ప్రయోజనం వేదంలో. కనుకనే బౌద్ధ ఉదాహరణ ఇస్తుండు, చిన్న చిన్న బావిలోకి వెళ్తే
ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది, పూర్తి చేసుకోవచ్చు. కానీ చెరుకు వెళ్తే అన్నీ ఉంటుంది. అదేవిధంగా మనము ఇజ్జత్ ఇదవుతుంది అజ్జత్ అదే అనుబదులు 10 రకాల పనులు బదిలి ఒకటే పని పెట్టుకోవాల్సింది. ఏంటది? కృష్ణ చైతన్యం, కృష్ణ భక్తి. కృష్ణ భక్తి చేస్తే ఏ విధంగా అయితే ఒక పెద్ద జలాశయంకి వెళ్తే, నదికి వెళ్తే బట్టలు పెట్టుకోవచ్చు, స్నానం చేయొచ్చు, తాగొచ్చు, అన్నీ చేయొచ్చు, అంటే అన్ని కోరికలు పూర్తయింది. అదేవిధంగా కేవలం కృష్ణ భక్తి చేసినట్టయితే మనకు దీనికోసము దానికోసం నాకు వేరే కర్మకాండ చేసే అవసరం లేదు. ఎందుకంటే కేవలం కృష్ణ భక్తి చేస్తేనే అన్నీ పూర్తి అయిపోతుంది. తెలియకరం అంటే 10 పనులు చేసి 10 విషయాలు పొందుకు తెలుద్దామా, లేక ఒక్క పని చేసి కదా, ఒక్క కాయ బట్టి, ఒక్క రౌతు బట్టి, ఒక్క రాయి బట్టి 10 కాయలు రాబట్టి తెలుద్దామా, లేక 10 రాయి బట్టి 10 కాయలు రాబట్టాం తెలుద్దాం అంటే ఒక్కడే రాయి 10 కాయలు. కృష్ణ చైతన్యం అంటే ఒక్క రాయి. ఒక్క పని చేసామనుకో మనకు లేతనే ఆ నల్ల ఆవు తెల్లతోక ఉన్న ఆవుని ప్రొద్దున సూర్యుడు కూడా ముందు ఎత్తికే అవసరం ఉండదు. అతను గోశాల ఇప్పుడు నిన్న ఎటువంటి ఆవుంది లేదా, ఎందుకు లేదా పంతులు చెప్పిండు ఆవు నల్ల ఉండాలట, నేను తోక తెల్ల ఉండాలట, మళ్ళీ ఒక కన్ను ఎర్ర ఉండాలట, ఒక పచ్చ ఉండాలట. అట్లా అయితే 5 శుక్రవారాలు చెడుగు తినేటనుకో 6 శుక్రవారము నీ పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. అతను టెంపుల్ ఇట్లా ఎందుకు అప్పులు తీసుకొని పంతులు చెప్పిండు నవగ్రహాల దోషం ఉంది, కానీ 9 రకాల ధాన్యాలు తినటం రావులకు అతను దోషం కలాస్ ఇక సంబంధం వచ్చేస్తుంది. ఇక 10వ శుక్రవారము పెళ్లి శుక్రులు అయితే ఇక 9 శుక్రవారాలు ఆవు తినట్టు 10వ శుక్రవారము యుద్ధ వచ్చేస్తాడు. గోసేవ ద్వారా ఎద్దుది ప్రాప్తి. జనం ఇళ్ళని చిక్కిపోతారు, ఇక్కడ అర్థం చేసుకోరు. ఇక ఎద్దు ద్వారా ఏమవుతుంది, ఇంకా సమస్యలు వచ్చేస్తున్నాయి. అవును, పెళ్ళి చేసుకోకపోతే అయ్యో సమస్య పెళ్ళి అయితే లేదు, అయినోడు ఎందుకు చేసుకుంటే ఇప్పుడు చెప్పండి. చేసుకున్నాడు ఇట్లా చేసుకున్నాడు, చేయకపోతే ఒక్క చేతు చేసుకున్నాడు. మళ్ళీ ఆ పంతుల మళ్ళా 9 శుక్రవారాలు ఉన్నాడు, ఆ జయపడి ఈ పరిస్థితి రాకపోతుండే. మరి పోలేమన్నారు నాకు తెలుసు. నేను ఇట్లా చిన్నగా ఉన్నా, మా ఊళ్ళో ఒక అమ్మాయికి పెళ్ళెత్తలేదు. ఆమె పంతులు ఎక్కడ వచ్చారో 5 శుక్రవారాలు కప్ప ముట్టని నీళ్ళతోని ఈ పూజ చేయాలి. నేను చిన్న నాకు కప్ప ముట్టని నీళ్ళు ఎక్కడ ఉంటాయి, ఎందుకంటే బావిలో సారి కప్పలు ఉంటాయి, నదిలోకి వెళ్ళినా కప్పలు ఉంటాయి. కప్ప లేని నీళ్ళు ఎక్కడ ఉంటాయి? కొబ్బరికాయ. అప్పుడు ఇప్పుడు నేను చిన్న పంతులు మరి కప్పు ఉంటుంది నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? కొబ్బరి పండు అన్నమాట. ఇదిగో చూడు, కొబ్బరికొని అభిషేకం చేస్తే ఇంకా అయింది. నేను చూసిన నా కళ్ళు కూడా. కానీ ఏమైంది, సంవత్సరం వాడు అయిపోలేదు, చేసుకున్నాడు. పెళ్ళి అయింది, కానీ పెళ్ళి అవ్వకుండా కానీ మంచిగా పెళ్ళి చేసుకోడు, సంతానం లేదు. ఇప్పుడు ఒక స్టాంప్ పెట్టి పాయ కాకుండా కానీ కనీసం ఇంకో ఆప్షన్ ఉంటుండే. ఇప్పుడు స్టాంప్ పడే సెకండ్ హ్యాండ్ అని ఏదైనా ఒక స్టాంప్ పోదు కదా.
నువ్వు జాగ్రత్త, నీకేమో రాసిగిరి ఇంకొకటి కదా. కనుక చెప్పే విషయం ఏంటంటే మనము ఈ భౌతిక ప్రపంచంలో ఈ కర్మకాండ ద్వారా మనం ఎన్ని పరిస్థితులు మనసులో ప్రయత్నం చేసుకున్నాం. ఏంటి అనుభవించాలనో అది ఒక్క విధంగా అనుభవించకపోతే చెప్పే కదా, నీ జీవితంలో బాధలు అనుభవించే ఫిక్స్ ఉంది. పెళ్ళి అయితే బాధపడుతున్నావు, పెళ్ళి అయితే అనుభవించేది ఉంది. మనకి పెళ్ళి చేసుకో అనుకో బాధలు అవుతాయి. కానీ ఏమైంది, పెళ్ళి కడ ముందు ఒక్క చేతు, పెళ్ళి కదా రెండు చేతు అంటే ఏంటి, బాధపడు తప్పేది కాదు. కనుకనే పరిస్థితులు మార్చుకుంటే నా బాధ తప్పుతుంది అనే విషయము ఇది సరైన విషయం కాదు. ఆ బాధలు కేవలము తన రూపం మార్చుతాయి, డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. కానీ అమ్మాయి అదే పంజాబీ డ్రెస్ వచ్చిందా లేక బుర్కేసుకొని వచ్చిందా, బుర్కేసుకొని అంటుంది అది కాదు అనిపిస్తుంది. కానీ లేవట్టు అదే కలిపోయింది. కనుకనే ఎప్పుడు మనం ఎంత అనుభవించాలనో అది ఖచ్చితంగా మనము అనుభవించాల్సిందే, తప్పేది కాదు. కనుక అవిటిని మార్చుకునే ప్రయత్నం చేయొద్దు. ప్రయత్నం చేయాల్సింది అవిటిని తట్టుకునేది. తట్టుకునే శక్తి అనేది కేవలము కృష్ణ చైతన్యవంతులం అయినట్లయితేనే, కృష్ణ భక్తులం అయినట్లయితేనే మనకు తట్టుకునే శక్తి వస్తుంది. లేకుంటే ఇంకో ఏ మార్గం కొన్ని తట్టుకునే శక్తి వచ్చేది కాదు. కనుకనే భగవంతుడు చెప్పినట్టు 10 చిన్న చిన్న బావిలకి వెళ్ళే అవసరం లేదు. ఇక్కడికి వెళ్ళకుండా మళ్ళీ 5 కిలోమీటర్ ఇంకోకుండా ఇక తాను చెప్పి ఇక నీళ్ళు దింపుడేవి, అక్కడ బట్టలు పెట్టుకుంటేవి అవసరం లేదు. ఆడనే స్నానం చేయి, ఆడనే బట్టలు పెట్టుకో, అంత అయినా మళ్ళీ నీళ్ళు కుండ అడుగుతాని దింపుకో, వచ్చేసి ఫినిష్ అటు 1 షాట్. ఒక్కడే దెబ్బ, ఒక్కడే రాయితోని ఉన్న కాలన్నీ రాలగొట్టుకోవడమే కృష్ణ చైతన్యం. అది అదేంటి తెలివివంతులది లక్ష్యం. తెలివేవాడు లేకుంటే రాళ్ళు ఏమేసాడు కొట్టుడు అలా ఒకటి దాన్ని పడుతుంది తమ్మని చేసినారు ఎప్పుడు పని పడుతుంది అవసరం లేదు. కేవలము హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఇదే ఆత్మానుభూతి, ఇదే వేదంల సాధన, ఇదే వేదంల ప్రయోజనం. ఆత్మానుభూతి పొందడము, ఇంకా ఆత్మానుభూతి పొందుతుంది కేవలం కలియుగంలో భగవంతుని యొక్క నామం జపం ద్వారా. హరే కృష్ణ ప్రభుపాదకి జై.